నోటీస్ చేయడం ఇప్పుడు ఆమెకు రాజకీయ ఉనికికి ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితి. పార్టీలో సొంతంగా లేఖలు రాయడం, దయ్యాలున్నాయని చెప్పడం, లేదా కొత్తగా మళ్లీ తండ్రిని కుటుంబ సభ్యుల నుంచి ఆకర్షితం చేసుకోవడానికో వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్ టీ కప్లో తుఫాన్గా కాంగ్రెస్ పార్టీ భావిస్తారు. ఎందుకంటే పెద్దగా దాన్ని మేము సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇంటర్నల్ లీడర్షిప్ క్రైసిస్ వాళ్ళు నేర్చుకుంటారు. వాళ్ళ ఎక్స్పోజర్ కొరకు, ఉనికి కోసం, వార్తల్లో రావడం కోసం తండ్రిని ఒకరు సపోర్ట్ చేస్తున్నట్టు, ఇంకొకరు సపోర్ట్ చేస్తలేనట్టు, ఒకరు ట్విట్టర్కే పరిమితమైందని పరస్పర ఆరోపణలు వాళ్ళు జవాబు చెప్పుకోవాలి. ఇది మాకు సంబంధించిన ఇష్యూ కాదు. ఇది రాజకీయంగా వృత్తి మరల్చడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నం. దాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎవరు కూడా పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలు, మీడియా కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దే ఆర్ స్ట్రగ్లింగ్ ఫర్ దేర్ ఎగ్జిస్టెన్స్. వాళ్ళ ఉనికి కోసం వాళ్ళు పోరాడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి మేము ఆ అంశాన్ని సీరియస్గా తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి కాదు ఆయన కాంట్రాక్టర్ అని అనుకుంటే ముఖ్యమంత్రి ఆదేశాల మీద కమిషన్, అది ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి పిలుపు, ఘోష్ కమిషన్ మెగా కిషన్ పిలిపిస్తే కూడా బరాబర్ పిలిపిస్తుంది. కమిషన్ కు వాళ్ళొక ఇండిపెండెంట్ ఎంక్వైరీ కమిషన్ ఎవరిని పిలిచిన హక్కు ఉన్నది. విమర్శించినప్పుడు తప్పకుండా వాళ్ళు పిలుస్తారు. ఆ మాట కవిత గారిని ఘోష్ కమిటీకి చేయమని చెప్పి కోరుతారు.